తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆదివాసీలకు అవమానం జరిగిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. గిరిజనులను సీఎం కేసీఆర్ కబ్జాకోరులు, దురాక్రమణదారులు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల కోసం 6 నెలల్లోనే పోడు పట్టాలని హామీ ఇచ్చిన సన్నాసి ఎవరంటూ విరుచుకుపడ్డారు. శుక్రవారం కేసీఆర్ అసెంబ్లీలో అడవి బిడ్డల గురించి నీచంగా మాట్లాడారన్న ఆమె గిరిజనులను కించపరిచారని, ఆదివాసీలు భూ అక్రమాలను చేస్తున్నట్లు మాట్లాడారని విమర్శించారు. ఆదివాసీలకు ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాటలు దొర నియంత్రణను తలపిస్తున్నాయని మండిపడ్డారు వైఎస్ షర్మిల. ఎంత కించపరిచి మాట్లాడారు. అసలు జల్, జమీన్, జంగల్ అంటూ ఎంతమంది ఆదివాసీ నాయకులు పోరాడితే ఈ మాత్రం హక్కులైనా ఉన్నాయి ఆదివాసీ బిడ్డలకు. వాళ్ళందరి పోరాటాన్ని అవమానించాడు కేసీఆర్ గారు. ఆదివాసీ నాయకులను అవమానించడమే కాదు, ఆదివాసీ బిడ్డలను, ఆదివాసీలు మొత్తం అందరినీ, ఎస్టీలను మొత్తానికి అవమానించాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పక్క నేను ఇస్తాను అని ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి కొత్త నాటకం మొదలు పెడుతూనే ఆదివాసీలను ఎంతో కించపరుస్తూ మాట్లాడడం తగదు. కేసీఆర్ గారు అన్కండిషనల్ గా ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఒక నియంతలాగా, ఒక దొరలాగా ఉంది తప్పితే ఒక మనసున్న ముఖ్యమంత్రి లాగా, సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్న ఒక నాయకుడిలాగా లేదు.